హైదరాబాద్ లో ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝుళిపించింది. ఆక్రమణల కూల్చివేత పనులు మొదలుపెట్టింది హైడ్రా. గాజుల రామారం చెరువును కబ్జా చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించారు. 44 ఎకరాల్లో నిర్మించిన 52 అక్రమ నిర్మాణాలను కూల్చేశారు హైడ్రా అధికారులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హైడ్రా ఆక్రమణలపై కొరడా ఝుళిపించింది. ఆక్రమణల కూల్చివేత పనులు మొదలుపెట్టింది హైడ్రా. గాజుల రామారం చెరువును కబ్జా చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాలు తొలగించారు. 44 ఎకరాల్లో నిర్మించినటువంటి 52 అక్రమ నిర్మాణాలు కూల్చేశారు హైడ్రా అధికారులు. దీంతో కొంత స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది. పోలీసులకి స్థానికులకి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంటుంది. ఆక్రమణల కూల్చివేతకు సంబంధించి హైడ్రా గాజుల రామారం చెరువులో నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాల తొలగింపుకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో 44 ఎకరాల్లో నిర్మించినటువంటి 52 అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు పూనుకుంది. దీంతో అక్కడ ఆక్రమించినటువంటి ఆక్రమణదారులకి అలాగే పోలీసులకు వాగ్వివాదం చోటు చేసుకుంటోంది. లేడీ పోలీస్ కానిస్టేబుల్ వాళ్లను నిలువరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా మేము అక్కడ నివాసం ఉంటున్నాము, ఇల్లు తొలగిస్తే మాకు ఇబ్బంది కలుగుతుంది అంటూ వాళ్ళు వాగ్వివాదానికి దిగారు. చెరువును కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టి అక్కడ నివాస ప్రాంతాలు ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 44 ఎకరాల్లో నిర్మించినటువంటి 52 అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూల్చివేతకు హైడ్రా శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే ఆక్రమణలకు సంబంధించి కూడా 44 ఎకరాల్లో ఆక్రమించినటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా తొలగిస్తున్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా ప్రఖ్యాతిగాంచినప్పటికీ వాన కురిస్తే చాలు ఎక్కడికక్కడ నీరు నిలబడిపోతోంది. చెరువుల మీద అక్రమ కట్టడాలే భాగ్యనగరం మునకకు కారణంగా భావించి తెలంగాణ సర్కారు అధికారం చేపట్టిన తర్వాత చాలా సంస్కరణలు చేపట్టింది. ఈ నేపథ్యంలో హైడ్రా కొరడా ఝుళిపించింది.